దెన్ న్యూరాలజీ, ఇంకేమేమి జీలు ఉంటాయో మాకు తెలియదు. అయితే తెలిసిన కాడికి చెప్తాను నేను. అంటే గుండె జబ్బు కావచ్చు, నరాల జబ్బు కావచ్చు, ఇంకేమైనా జబ్బు కావచ్చు. ఈ మధ్యలో వీళ్ళు పుట్టించే పేపర్ కూడా మరి టీవీ కూడా ఎవడు పుట్టిస్తుండే కానీ ఒకడు బ్లాక్ ఫంగస్ అని, ఇంకోటి ఎల్లో ఫంగస్ అని పెట్టి, ఇంకోటి వైట్ ఫంగస్ అని. ఈ ఫంగస్ పాడుగాను ఆ చెప్పు సాగకూడదు. ఆ ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ చదివి నీ జనం చేస్తాను అంతే కదా. ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారంటీ తగ్గుతుందని చెప్తాను. వాళ్ళని తిట్టినా మంచిదే, ఏమన్నా మంచిదే కానీ ఇది సైకలాజికల్ ప్రాబ్లం. మనుషుల యొక్క సుపీరియర్ థింకింగ్ను ఇన్ఫీరియర్ చేస్తే కలిగే నష్టాల మీద ఒక ఆయన పెద్ద బుక్కే రాసి నేను చదివిన బుక్. ఓ రాజుగారు కథ రాసిండు. దాంట్లో ఏమైంది, ఓ రాజ్యంలో వెనకడ గత్తారందరు కదా కలర మహమ్మారి బాగా వచ్చింది. దాని పాడుగా అనేకమైన మంది చచ్చిపోతారు. ఏం చేద్దాంరా అని చాలా ప్రయత్నాలు చేసిన పాపం. ఆ రాజు వైద్యులు తిప్పలవాడు ప్రజలను జాగొట్టుకోరు ఎవడైనా కూడా. మహా కష్టాలు పడరు కానీ కమ్మి అయితే లేదు. మరి ఎట్లా? అక్కడ కూడా చాలా దాని వ్యతిరేకమైన మాంత్రికుడు ఉన్నాడు సార్, వాడిని తీసుకొస్తే గ్యారంటీ తరిమేస్తారంటే ఇక వాని పోయి బతిలాడి బామాడు మన దూరకొచ్చి. అయితే వాడు వస్తాడు ఆ రాజ్యం పొలిమేర దాకా వచ్చి వస్తాడు. వీడు వచ్చేదానికి దానికి భయం మహమ్మారికి. వీడు ఎంటర్ అవుతుండు, అది అటుపోతుంది. ఎదురు పడ్డారు ఇద్దరు. అడిగిన అనవసరంగా 500 మందిని చంపేవారని పాడుగాను. అంటే అన్నా నేను ఇమాందారుగా చెప్తున్నా, నేను చంపింది 50 మందినే. 450 మంది దగడికే చచ్చిపోయిన పిచ్చోళ్ళు. ఇప్పుడు ఇంట్లో నిజంగా చచ్చినోడో ఇది ఎట్లా చచ్చాడో తెలియదు. బాధ కలుగుతుందండి. ఇంత దుష్ప్రచారం చేయడం ఈ టీవీలకు వీళ్ళకి అవసరమా? నాకు అర్థం కాదు. ఏం దాంతో ఏం సాధిస్తారు వీళ్ళు? ఏం లాభం జరుగుతుంది? ఎవరమైనా సరే మనకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఎట్లా మాట్లాడనో గట్లా మాట్లాడాలి. తర్వాయి చొప్పున ఉండాలి. అదే పండకుండా లేవ్వకుండా తినకుండా ఇప్పుడు చిన్న పొరగాను కదా వాళ్ళు వంటలేరు. పొరగాను వాళ్ళు ముందే బడి బంద్ అయ్యి పిచ్చి పిచ్చి చేస్తారు అంతే ఇళ్ళ పన్ను. అంతే కదా. బడి లేకపోతే పాపం బడికి పోయేస్తున్నాం మనకు దోస్తు ఉంటాడు, క్లాస్ ఉంటుంది, టీచర్ ఉంటుంది, పొద్దు జరుగుతుంది, ఇంత ఆడుకుంటాడు పాడుకుంటాడు. మొత్తమే బంద్ అయినప్పుడు వాడు ఏం చేయని అర్థం కాక పీకేస్తాడని చెబుతారు. అంత ఇంగ్లాండ్ అంగడంగడి చేస్తాను పొరగాను. చేస్తారా లేదా? ఇక ఇట్లా ఉన్నది కథ. ఇప్పుడు వాళ్ళ కొత్తదని పెట్టింది. అది వీనికి ఫోన్ చేసి చెప్పిన, అది ఈ రాబాచి నేను పిల్లలకు పడతాను. ఎవడు చెప్పినా నాకు అర్థం కాదు. అంటే ఇది ఎట్లా పుట్టించారంటే ఇక రేపు తర్వాత ఇంకో పొరగాను చేస్తారా లేదా? ఇక ఇట్లా ఉన్నది కథ. ఇప్పుడు వాళ్ళ కొత్తదని పెట్టింది. అది వీనికి ఫోన్ చేసి చెప్పిన, అది ఈ రాబాచి నేను పిల్లలకు పడతాను. ఎవడు చెప్పినా నాకు అర్థం కాదు. అంటే ఇది ఎట్లా పుట్టించారంటే ఇక రేపు తర్వాత ఇంకో పెడతారు ఇక కథ. ఈ పోరాలను సంకరించుకుని ఉరకాలు అంతా దవాఖానకి. ఇక ఆయన ఉన్నకాడ పుస్తకం అమ్ముకొని మనం గుమ్మరియాలి లక్షలు. ఇదే కదా దందా. చాలా దుర్మార్గం, మంచిది కాదు ఇది. సమాజానికి ప్రజలకు మేలు చేసే ఆలోచన ఉన్న ఎవడు కూడా ఇట్లా చేయడు. బాధ్యత ఉండాలి. ఇప్పటికైనా టీవీలో నేను దండం పెట్టి చెప్తున్నా, ఈ దుష్ప్రచారం బంద్ చేయండి. చెప్పదలుచుకుంటే ఉన్నది చెప్పండి. దీనిలో ఇంకో పెద్ద కథ ఏంటంటే నాకు చచ్చిపోయింది కరోనా. నాకు వస్తే ఇప్పుడు చెప్తే పంచాయతీ అంటే ఇది ఎంతమంది నా రోజు వెళ్ళి నాకు వస్తే నేను డాక్టర్ని అడిగిన, ఇమాందారుగా చెప్పరా భయ్, అసలు ఈ బీమారి ఏందో మీకు దొరికిందా? దొరకలే. మరి మీరు ఇచ్చే మందులన్నీ ఏంటి? ట్రయల్ అండ్ ఎర్రర్ సార్. మన చీఫ్ జస్టిస్ రమణ గారు వచ్చినగా మొన్న వాళ్ళ చుట్టానికి పోవడానికి వస్తే పాపం ఆయన చెప్పినట్టు పెద్దమని చెప్పిండు కదా అని భయానికి వానికి కూడా ఇంజక్షన్లను ఇచ్చారు. ఇంటికి వచ్చినాక వాడు అన్నీ బట్ ఏమంటారు అవి స్టెరాయిడ్స్ కదా. ఆ స్టెరాయిడ్స్ అనేది అవసరం ఉండదు, చాలా అత్యవసరం అయితేనే ఇస్తారు. ఆ పిల్లగానికి ఇచ్చారు. వాడిప్పుడు ఇంత దొడ్డుపలిచాడు. ఆయనే చెప్పిండు నాకు మొన్న, ఇది చాలా అన్యాయం అండి. ఏంటంటే మరి నువ్వెందుకు దొల్లమే అట్లా నేను అడిగి, నేను కూడా అడిగితే నాకు అన్నాడు, సార్ ఇది ఎవరికి ఏం తెలియదు, నేను డాక్టర్ ఉన్నా కానీ నాకు కూడా వచ్చి పాడైంది కరోనా. ఇక నేను దవాఖానలో పనిచేస్తా కాబట్టి అనేక పేషెంట్లు కాబట్టి నాకు కూడా వచ్చింది. మరి ఏంది దీని కథ అని అడిగాను.
ఇలా ఏం లేదు సార్ ఇది కథ అని చెప్పిండు. మరి ఇక ఉత్తర నాకు సూదులు బిదులు ఇచ్చిన ముందే బకపానము ఆయన సావగొట్టేసు. మరి ఏం చేయాలంటే ఏం లేదు సార్, ఇది 2 గోళీలు అని చెప్పిండు. జ్వరం బాగా పడేది, టెంపరేచర్ వస్తుంది, అది తగ్గియడానికి పారాసిటమాల్, ఇంకేం అవసరం లేదు. దాన్ని ఏమంటారు కదా, దాని పేరు డోలో. ఈ డోలో గోళీ ఒకటి జ్వరం వచ్చింది దాన్ని బట్టి రోజు 2 మాత్రలు వేసుకోవాలన్నా 1 పార వేసుకోవాలన్నా డాక్టర్ చెప్తాను నీకు, దాని ప్రకారం అది వేసుకోవాలి. టెంపరేచర్ డౌన్ చేస్తుంది గ్యారెంటీ. రెండవది ఏంటంటే ఏదైనా ఒక యాంటీబయాటిక్ వేసుకోవాలి సార్, మీకు ఇంతకుముందు మీ శరీరానికి ఏదైతే కొంచెం మంచిగా పడుతుందో అది వేసుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆ 2 గోళీలే వేసుకున్నాను నేను, ఇంకా వేరే గోళీ వేసుకోలేదు. ఇంకొకటి చెప్పించింది కానీ నేను వేసుకోలేదు. వారానికి ఒకసారి వేసుకోవాలి, డి విటమిన్ అని ఇచ్చింది. నాకు వారం లోపలనే ఎంత తగ్గింది. ఇక తర్వాత జర గట్టిగా తినమని చెప్పి తిరుడు పెడితే అయితే మంచిగా కథ. దీనికి ఇన్ని కథలా, గిన్ని ప్రచారాలా, గింత అదరగొట్టుడా, ఇంత భయోత్పాతం సృష్టించుడా సమాజం లోపల ఏమక్కరా? ఈ పనికి మాలిన సెన్సేషన్ ఎవరికి ఉపయోగం? దయచేసి మీడియా వాళ్ళు, నేను ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఈ దేశంలో నేను చెప్తా ఉన్నాను, మీకు ఇంకేదైనా సెన్సేషన్ చేసుకోండి, కానీ ప్రజల బతుకులతో ప్రజల జీవితాలతో ఆడుకునే ఈ పిచ్చి సెన్సేషన్లు హెల్త్ విషయంలో బంద్ చేయాలి. ఇవి మీడియా మిత్రులు గమనించాలి, ప్రజలు సపోర్ట్ కొడుతున్నాయి ఈ మాట చెప్తే. ఇది తగ్గి వాస్తవం ఉంటే చెప్పండి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. మీరు ఆ దిక్కుమాలిన వార్తలు చెప్పే బదులు మాస్క్ పెట్టుకోమని చెప్పారు, ఇంకోటి చెప్పారు. కానీ అనవసరంగా లేని ఒక ఉత్పాదం కొంతమంది టీవీ చూసి చచ్చిపోయింది. నాకు ప్రైమ్ మినిస్టర్ చెప్పిండు, ప్రధానమంత్రి చెప్పిండు అతను స్వయంగా. ఏమైపోయింది, ఢిల్లీలో బాగా విజృంభించి పడింది, బొంబాయి సిటీలో బాగా విజృంభించి దబన్ నాకు వస్తే రాలే కరోనా, నాకు వస్తుందో ఏమో అని వాడు 2 గ్యాస్ సిలిండర్ ఆక్సిజన్ సిలిండర్లు కొని ఇంట్లో పెట్టుకున్నాడు. అసలు అక్కడికేమో దొరుకుతలేదు. పూరే బ్లాక్ कर दिए भाई देश भर में. అన్నాక మున్సిపల్ కమిషనర్ ముంబై చాలా గొప్పవాడు ఆయన, దాన్ని ఆడిటింగ్ పెట్టి తీసి మొత్తం దాచినాన్ని బయటికి తీసి ఇచ్చి చాలామంది రోగులను కాపాడగలిగారు. అక్కడ అక్కర్నోళ్ళకి ఇచ్చి కాపాడు. అంటే ఒక భయోత్పాతం క్రియేట్ చేస్తే దానివల్ల సంభవించే దుష్పరిణామం, నాకు వస్తుందో ఏమన్న భయానికి అక్కర లేకున్నా 2 సిలిండర్లు కొన్నాడు, ఇంట్లో పెట్టి బ్లాక్ చేసి పరిస్థితి అయిపోయింది. అన్ని ఇంజక్షన్లు కొనిపెట్టుకున్నారు, మందులు కొనిపెట్టుకున్నారు, మరి రాలే. ఇది ఇట్లాంటి దుష్పరిణామాలు వస్తాయి. కాబట్టి నేను హంబుల్గా మరొకసారి మీడియా వాళ్ళకు అప్పీల్ చేస్తా ఉన్నా, ప్లీజ్ డోంట్ ప్రాపగేట్ అన్నెసెసరీ. వాస్తవాలు ఉంటే చెప్పండి.